సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎవరైతే బెడ్ మీద ప్రభుత్వ స్థలాలవి మూసి ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతం, దాని ద్వారా హైదరాబాద్ పాత నగరం కాదది, ఒక పర్యాటక నగరంగా ఈ ప్రాంతానికి ఒక కళ తెచ్చే విధంగా పునర్వైభవం తెచ్చాగా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. పోనీ మేమే ఈరోజు ఏదో కొత్తగా గతంలో ఎప్పుడు లేనటువంటి మాట మాట్లాడుతున్నాం అనుకునేటువంటి మాట కూడా కాదు. ఇగో ఈ ప్రకటన 10,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రులు యువరాజు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాట. ఇవాళ ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? ఇవాళ ఎందుకు ఆందోళన పడతా ఉన్నారు? ఇవాళ 10,000 డబుల్ బెడ్రూమ్ మీరని ఇందులో కొసమెరిపోయిందంటే ఏ హోదాలో పాల్గొన్నారని ఆనాడు మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యే కాదు, శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఏ హోదాలో లేడు, వాళ్ళు పాల్గొన్నారని విమర్శలు ఎదుర్కొన్నటువంటి సమావేశంలో మీరు ప్రకటించిందే కదా. డబుల్ బెడ్రూమ్ వాళ్ళకన్నామా, ఎవరికో అన్నామంటారు, ఎవరికో అనలే. మూసీ ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు 10,000 డబుల్ బెడ్రూమ్లు అన్నటువంటి మాట ఇది. మూసీ పేదలకు పునరావాసం అన్నారు. మీరు మాటలకే పరిమితమవుతారు, మేము అమలు చేసి చూపెడతాం. మాది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజలతో ఎన్నుకోబడి డెమోక్రటిక్ గా పరిపాలన చేసే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం. కాబట్టి అలా మేము ఎలా మూసి పేదలకు పునరావాసం అని మరిచిపోయిన మీరు ఆర్భాటాలకు అట్టహాసాలకే పరిమితమై మీడియా కాన్ఫరెన్స్లకే పరిమితమైన మీరు, పాత నగరానికి కనీసం మెట్రో రానియకుండా అడ్డుపడినటువంటి మీరు ఇవాళ దీన్ని కూడా రాజకీయం చేసి కొంతమందిని ప్రేరేపితం చేసి వీడియోల ద్వారా మీ మీద మొత్తం చేయరాని తప్పు చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నాం. ప్రజలందరికీ అన్యాయం చేస్తా ఉన్నాం, ప్రజలందరినీ రోడ్డు మీద పడేస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇది తప్పు. దయచేసి హైదరాబాద్ ప్రజలు గమనించండి. ఇవన్నీ మేము కొత్తగా సృష్టించినటువంటి ప్రకటనలు కాదు. అధికారం కోల్పోయిన తర్వాత ఒక మాట, అధికారంలో ఉన్ననాడు ఒక మాట మాట్లాడే విధానం కాదు ఇది. ఇది ఒకసారి ఇవన్నీ కూడా కాపీలు వాళ్ళందరికీ పంపిస్తా ఉన్నాం, మీ ద్వారా టీవీలో కూడా చూస్తుండొచ్చు. ఇలా మూసీ పేదలకు పునరావాసం పేరుతో పాటుగా మూసీ ఆక్రమణను తొలగించాడని ఇగో సాక్షాత్తు ఆనాటి ఉన్నటువంటి మంత్రి గారు చెప్పినటువంటి మాటలేవి. నేను తింటే చింతకాయ పుల్లగా, నువ్వు తింటే చింతకాయ తీయగుంటుందా? అంటే మీరు మాటలు ఏదైనా మాట్లాడి విమర్శ చేయడానికి ఏం మాట్లాడితే దాన్ని ఉపయోగించుకుంటే 3 రకాలుగా మూసి శుద్ధి, మూసి నిర్వాతలకు ఇవన్నీ రకరకాల మాటలు మాట్లాడినారు. పోనీ మూసి అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మళ్ళొక్కసారి 3 రకాలకు సంబంధించిన అంశాలు చెప్తాను. ఇవాళ కూడా మేము ఎవరిని కూడా ఎఫ్టీఏలు ఉన్నటువంటి వాళ్ళ విషయానికి ఇప్పుడు కూడా ఎక్కడ మాట్లాడతలేమో, బఫర్ జోన్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏం మాట్లాడతలేమో. ఏ మూసి మీద పూర్తిగా ఆక్రమణకు గురైన వాళ్ళను కూడా నిర్వాసితులుగా అన్యాయంగా అక్రమంగా లేదు, ముందు పునరావాసం కింద ఆ క్షేత్రానికి వెళ్ళేటప్పటికీ వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, అదేవిధంగా మెక్మా ద్వారా ఉపాధి హామీ ద్వారా అర్బనైజేషన్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అనేక రకాల అవకాశాలు ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకున్నాం. నేనే స్వయంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఆ డబుల్ బెడ్రూమ్లు అన్ని ఎలా ఉన్నాయో చూడడానికి వెళ్ళిన అందులో ఉన్న వాళ్ళని చూస్తే దే ఆర్ వెరీ కంఫర్టబుల్గా వాళ్ళ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. అవును, బాధ కలుగుతుంది. చాలా కాలంగా మీరు అన్నారు అక్కడ ఉన్నారు, మిమ్మల్ని కూడా మార్పు చేసి ఇంకా అభివృద్ధి రావాలని కోరుకుంటా ఉంది, మీకు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన కాదు. ఆ వాసనలా అక్కడ కంటే మీకు సొంతంగా ఒక ఇల్లు వస్తే మీరు మీ యొక్క వ్యవహారాలు చేసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం. దయచేసి రాజకీయ ప్రేరేపితం చేసేటువంటి ఇటువంటి పగటి వేషగాళ్లతోటి వాళ్ళ ప్రమేయం కాకండి అనే మాట కోరుతాను. కొద్ది రోజులు ఆర్టీసీ పేరు మీద మహిళలకు ఇస్తే ఆటో కార్మికులకు రాజకీయం చేసే ప్రయత్నం చేసినారు. కొంత ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే దాని వాయిదా పేరు మీద కొద్ది రోజులు రాద్ధాంతం చేసే ప్రయత్నం చేసినారు. 10 సంవత్సరాలు
అధికారంలో ఉండి సర్పంచులకు నిధులు ఇవ్వకుండా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటే మొన్నెవరో మాట్లాడుతారు సర్పంచులకు నిధులు కేటాయించమని. అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయినటువంటి వీళ్ళు ఇలా అధికారం బొంగనే ఆ హోష్ నుంచి తప్పిపోయినట్టుగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతాను సూటిగా కొన్ని 4-5 ప్రశ్నలు. ఆనాడు రింగ్ రోడ్డు కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే దాన్ని 7,380 కోట్లకు అమ్ముకున్నది మీరు కాదా? హైదరాబాద్ ప్రజలు ఇది గమనించాలని కోరుతా ఉన్నాయి. ఇలా ఎందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డును ఎన్నికలకు ముందు టెండర్ పెట్టి అప్పనంగా అప్పచెప్పినావు? దాని మీద ఉన్నటువంటి అనేక ఆరోపణలు వస్తే కూడా ఎటువంటి లేకుండా ఏ విధంగా హైదరాబాద్ రింగ్ రోడ్డుని ఇచ్చినావో తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు చెప్పాలి. హైదరాబాద్ ప్రజలకు ఒక మణిహారం లాంటి ఆస్తి. ఇది ఎవరికో అప్పచెప్పేసినవే 20-30 ఏళ్ల కొరకు. ఎంత పెద్ద నష్టం జరిగిందో ఒక్కసారి ఆలోచన చెప్పి కోరుతా ఉన్నా. మెట్రో రైళ్లు పొడిగిస్తే అడ్డుకుంటా ఉన్నారు ఆనాడు. ఇదే కేసీఆర్ ఉద్యమ సందర్భాల్లో అసెంబ్లీ ముందు నుంచి ఓనియా ఆపి అక్కడ పడేటువంటి కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఓనియా అని ఓల్డ్ సిటీకి కూడా ఓనియకుండా అడ్డుకున్నది మేమా మీరా అని అడుగుతా ఉన్నాం ఇవాళ. దాంతో పాటుగా 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ తప్ప 2014 వరకు మేము చేసింది తప్ప హైదరాబాద్ ప్రజలకు సంబంధించి ఒక టీఎంసీ వాటర్ అయినా తెప్పించే ప్రయత్నం చేసిరా? కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, మంజీరా కావచ్చు, సింగూరు కావచ్చు, ఆనాటి నుంచి ఉన్నటువంటి 2-3-4 టీఎంసీలు ఇచ్చే నిజాం సాగర్, హిమాయత్ సాగర్ కావచ్చు, మీరెన్నడైనా ఒక కనీస ఊహ వరకైనా ప్రణాళిక చేసి హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడానికి మీరెన్నడైనా ఏదైనా కార్యక్రమం చేసిరని అడుగుతాను. వాస్తవంగా హైదరాబాద్ సంబంధించి 2020 నాటికి 609 ఎంజీడీలు డిమాండ్ ఉంటే అప్పటికే -41% 568 టీఎంజీలు మాత్రమే సప్లై ఎంజీలు ఉండే. ఇలా మా ప్రణాళికల ద్వారా ఇప్పుడు కూడా మేము 818 ఎంజీడీ 2024 ఇప్పటికి ఇస్తూ ఉంటుంటే ఇప్పుడు కూడా -శాతంలో ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకొని మళ్ళా 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత ప్రణాళిక చేస్తూ ఉన్నది 2030